అందరికీ ఈ వీడియోలో నేను చిన్ని తల్లి ఒక డే లైఫ్ చూపిస్తాను అనమాట. తన అమ్మమ్మ ఇంట్లో ఒకరోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తను ఏం చేస్తుంది అన్నదంతా చూపిస్తాను. ఇప్పుడే నిద్ర లేసిందనమాట. కాసేపు అలా ఇలా ఆడుకునింది. ఇంకా ఇక్కడ చేతికి వడియం ఇచ్చానమాట. బ్యాట్స్ ఉంటాయి కదా, అవి ఒకటి ఇచ్చాను తింటుందని చెప్పేసి. దాన్ని అలా ఇలా పిసుక్కుంటూ ఆడుకుంటూ ఉందన్నమాట. ఇంకా చిన్నతల్లి ఆడుకుంటూ ఉందన్నమాట. నేనేమో చిన్నతల్లి కోసం ముగ్గు కలపాలి. ఇంకా మీరు నేను నిన్న మొన్న అంతకు ముందు రోజు అప్లోడ్ చేసిన వీడియోస్ చూడకపోతే చూసేయండి. మేకింగ్ ఫుడ్ టు మై బేబీ 3 నేను చిన్నతల్లి కోసం చేసిన సెర్లాక్స్ అనమాట. ఇందులో నుంచి నేను ఈరోజు దీన్ని చేయబోతున్నాను. చిన్న పాపకి మిక్స్డ్ పల్సెస్ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేస్ట్ చేసాం కదా, అదనమాట. ఇది ఈ 1 స్కూప్ పౌడర్ వేసేస్తున్నాను. చిన్నతల్లి వంట రూమ్లోకి వస్తుంది అనమాట. హాల్లో నుంచి అక్కడంతా చెత్త చేసింది కదా, ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట తిట్టానని. ఇంకా ఇంత పౌడర్ వేసాం కదా, పౌడర్ వేసిన తర్వాత మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. అంటే గడ్డలు కట్టకుండా ఉంటుంది. ఒకవేళ మీకు గడ్డలు కడుతుంది అనే భయం ఉన్నిందంటే వాటర్లో వేయకముందే, అంటే వాటర్ కాగుతూ ఉంటాయి కదా, ఆ వాటర్ కొద్దిగా తక్కువ వేసుకొని పక్కన నార్మల్ వాటర్లో కొద్దిగా పౌడర్ మిక్స్ చేసి మనం రాగి జావా చేసుకున్నట్లు చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఈ పౌడర్ ఏంటంటే వాము, జీలకర్ర, సోంపు ఈ 3ని ఫ్రై చేసి, ఆ తర్వాత ఇంకా కరక్కాయ కూడా ఫ్రై చేసి ఈ 4ని పౌడర్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట. చిన్నతల్లికి అరుగుతుంది ఫాస్ట్గా అని చెప్పి ఏం చేసినా చిన్నతల్లికి దాంట్లో ఇది కొద్దిగా కల్పిస్తానమాట, ఒక చిటికెడంతా. ఇప్పుడు చిన్నతల్లికి తినిపిస్తున్నాను అనమాట. చాలా బాగా తింటుంది చిన్నతల్లి. కాకపోతే కొద్దిసార్లు తనకు నచ్చకపోతే విసిగిస్తుంది అనమాట. చిన్నతల్లికి ఎప్పుడు ఒకటే పెడితే నచ్చదు. పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి, మధ్యాహ్నం ఒకటి అలా పెట్టాలన్నమాట. తనకు ఒకటే పెట్టామంటే బోర్ కొట్టేస్తుంది అని చెప్పి సౌండ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు కూడా సేమ్ అలాగే చేస్తుంది. కొద్దిసార్లు అల్లరి చేయకుండా తినేస్తుంది, కొద్దిసార్లు అల్లరి చేస్తుంది అనమాట. తనని మాట్లాడిస్తూనే ఉండాలి, లేదంటే తింది. ఇంకా స్నానం చేయించాక తినిపించామంటే మొత్తం పూసుకుంటుంది చిన్నతల్లి. అందుకే తినిపించిన తర్వాత స్నానం చేపిస్తాను. ఎందుకు ఏడుస్తున్నావు నాన్న? నువ్వు ఈరోజు బాగా తింటావు కదా. ఇలా బాగా తినేస్తుంది అనమాట చిన్నతల్లి. ఇంకా చిన్న పాప ఇక్కడ ఆడుకుంటూ ఉందన్నమాట. చిన్న పాప ఆడుకుంటూ ఉంటే నేను ఇక్కడ తను పోసిన చెత్తంతా తోసేస్తున్నాను. ఈరోజు సెకండ్ సాటర్డే కదా, నిత్తుకు హాలిడే అనమాట. ఇంక ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు, హాలిడే కాబట్టి. ఇంక ఇక్కడ చిన్నతల్లి నిత్తు కలిసి ఇద్దరు ఆడుకుంటూ ఉన్నారనమాట, వడియాలు తినుకుంటూ. 9:30 అలా అవుతుందనమాట. చిన్నతల్లికి మందులు వేస్తున్నాను. స్నానం చేయించిన తర్వాత మందులు వేస్తాను. స్టార్టింగ్లో తన ఒళ్ళంతా పోసుకుంటుంది అనమాట, కొన్నిసార్లు ఊసేస్తుంది. అందుకని చెప్పి స్నానం చేయించక ముందే మందులు వేసి ఆ తర్వాత స్నానం చేయిస్తాను అనమాట. కొద్ది రోజులు విసికించకుండా బాగా తాగేస్తుంది. ఇంకొన్నిసార్లు ఏమో అస్సలు విసికిస్తూనే ఉంటుంది అనమాట, తాగకుండా ఏదో ఇలా చేస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, తనంతటనే నోరు తెరిచి వేయించుకుంటుంది. తనకి ఇష్టం ఉంటే బాగా వేయించుకుంటుంది అనమాట, లేదంటే అంతా ఊసేస్తుంది. ఇప్పుడు చిట్టలి స్నానం చేసుకోవడానికి వెళ్తుంది అనమాట. ఇప్పుడు 9:45 అవుతుంది టైము. చింతలి ఇక్కడ చిట్టలి స్నానం చేసుకుంటూ ఉందన్నమాట. చూడండి ఎంత హ్యాపీగా ఉందో తను. స్నానం అంటే చాలా హ్యాపీగా అనమాట. తను బాగా చింతలి స్నానం చేసుకోవడము. చింతలి స్నానం అయిపోయింది ఇప్పుడే. చింతల్లి స్నానం అయితే అయిపోయింది ఇప్పుడే. ఇంకా ఇంట్లోకి అయితే వెళ్ళిపోతున్నాము. చిట్టుతల్లి ఒళ్ళు తుడుచుకుంటాం. ఆపవండి. చింతల్లి అయితే స్నానం చేసుకొచ్చి ఒళ్ళు తుడుచుకుంటుంది గాయస్. చింతల్లి ఇలాగా ఆడుకుంటూ ఉంటుంది అనమాట. స్నానం చేసుకుని వచ్చింది కొంచెంసేపు. ఇక్కడ చిన్నతల్లి మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటుంది అనమాట. మీరు మీ బేబీస్కి ఏ మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నారో కామెంట్స్లో చెప్పండి నాకు. నేను నెక్స్ట్ లాంగ్ వీడియోలో చెప్తాను అనమాట. చిన్నతల్లి బాత్ రొటీన్ పెడతాను, అప్పుడు చెప్తాను అనమాట చిన్నతల్లికి ఏ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నానని చెప్పి. చిట్టుతల్లి ఇక్కడ బొట్టు పెట్టించుకుంటుంది అనమాట. ఇంతకుముందు కాలికి ఇంకా బుగ్గ దగ్గర పెట్టించుకుంటుంది, దిష్టికి ఇక్కడ బొట్టు పెట్టించుకుంటుంది అనమాట. ఇంత క్యూట్గా ఉందో చూడండి. ఇంకెలా పడుకొని నిద్రపోతున్నారనమాట పిన్ని కూతురు. పిన్ని నిద్ర లేచింది కానీ కూతురు లేదు. ఈరోజు సెకండ్ సాటర్డే కదా, కరెంట్ లేదనమాట. ఇంక వరండాలో చల్లగా గాలి వస్తుంటే వరండాలో పడుకున్నాం ఇద్దరము.
తల్లి ఏ టైంకి నిద్రపోయినా కూడా నేను ఇలా ఒక హగ్స్ చేసుకొని తనతో మాట్లాడతాను అనమాట. నిద్ర బాగా పట్టిందా, నీతో ఎవరైనా మాట్లాడారా, కళ వచ్చిందా నీకు, బాగా పడుకున్నావా నువ్వు, గాలి బాగా వచ్చిందా నీకు, ఇలా అని మాట్లాడుతూ ఉంటాను అనమాట. ఇప్పుడు ఆ సెషన్ అవుతుంది. చిన్న తల్లికి నిద్రపోయి ఇప్పుడే లేచిందనమాట. చూడండి ఎంత క్యూట్గా చూస్తుందో. చిటితలు ఎత్తుకొని బయట మంచం వేసి ఇంకా తన మాయిశ్చరైజరు సామాన్లు అన్నీ వేసేసాను అనమాట స్నానం చేయించడానికి. స్నానానికి తీసుకెళ్తున్నాను అనమాట. షీ వాస్ వెరీ ఎక్సైటెడ్ అనమాట ఈవినింగ్ స్నానానికి, పొద్దున్న కన్నా కూడా. చిటితల్లి చూడండి ఇప్పుడే స్నానం అయిపోయిందనమాట. అంతా పౌడర్ వేసేసింది. ఇంకా హ్యాండ్కి అంతా కూడా చూడండి ఎలా పూసుకునిందో. ఇంకా ఏం తెలియనట్టు అమాయకురాల్లాగా ఇంకా దాన్ని కింద పోయడానికి చూస్తుంది. పోసేసింది చూడండి మళ్ళీ కూడా. ఇంకా రెడీ అయిపోయారు చిట్టి హీరోయిన్ గారు. చూడండి హాయ్ చెప్తున్నారు మీకు. మీలో ఎంతమంది పుట్టు వెంట్రుకలు తీయకముందు బేబీకి దువ్వెంతో హెయిర్ దూతారో కామెంట్ చేయండి. మా సైడ్ అయితే దువ్వరనమాట. కాబట్టి నేను ఎప్పుడు ఏ వీడియోలో కూడా చిన్నతల్లికి జుట్టు దువ్వలేదు. ఇలా చేత్తోనే సవరిస్తూ ఉంటానన్నమాట పిచ్చి పిచ్చిగా అనిపిస్తే. ఇంకా బాగా ఆడుకుంటుంది. ఇంకా స్నానం చేసింది కాబట్టి సూపర్ యాక్టివ్గా ఉంటుంది కాసేపు. ఒక బొమ్మను ఎత్తుకొని కాసేపు ఆడుకుంటూ ఉన్నిందనమాట. చిన్న పాప చూస్తున్నారా ఎలా ఆడుకుంటుందో. ఇక దాన్నంతా నోట్లోకి దూరిపేయాలని చూస్తుంది. చిన్ని తల్లి రెడీ అయ్యి తాతతో పాటు షికార్కి పోతుంది బడ్డీలో. ఇప్పుడే చిట్టి తల్లి సెర్లాక్ తినిందనమాట. సెర్లాక్ తిని ఇంకా కొన్ని బొరుగులు తినింది. ఇంకా ఏమో చిన్ని తల్లికి ఇప్పుడు నిద్ర వస్తుందనమాట. ఇంకా చిన్ని తల్లిని నిద్రపించాలి. ఇంక ఇప్పటితో ఈ వీడియో లాస్ట్ అనమాట. ఎంతమందికి చిన్నితల్లి బాత్ రొటీన్ వీడియో కావాలో కామెంట్ చేయండి. నేను చిన్నితల్లి బాత్ రొటీన్ షేర్ చేయడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ లాంగ్ వీడియోలో.